నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా దొండకాయలు కొద్దిగా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దామండి. అలా చూసారా కొద్దిగా దొండకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. దొండపాదులు చిన్న కంటైనర్లో పెట్టాను, అందుకనే కొంచెం ఎక్కువగా రావట్లేదు. చిన్న కుండీలో పెట్టడం వల్ల కొంచెం కుండీ పెద్దదైతే భలే వచ్చును. దొండకాయలు కొద్ది మాత్రమే వచ్చాయి, చూసారా అవి వచ్చాయి. ఇంకా బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు కొద్దిగా హార్వెస్ట్ చేద్దాం. బెండకాయలు మాత్రం చక్కగా భలేగా వస్తున్నాయండి. 4 రోజులు చూడపోయామనుకోండి ముదిరిపోతాయి. అందుకని ఎప్పటికప్పుడు కోసేస్తున్నాను, వీడియోల గురించి చూడకుండా. ఎప్పుడో వీడియో ఇంకేమైనా కోసేటప్పుడు వీడియో చేసేటప్పుడు ఎప్పుడు బెండకాయలు చేస్తున్నాను. కానీ 4 రోజులకి బెండకాయలేనండి మాకు. చక్కగా సాంబార్లోకి పులుసులోకి అదిగోండి చూసారా ఉన్నాయో. డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఎంత బాగా పండిపోయావో పందిరి నింపుగా. ఇది 9వ అండి. ఈ 10వ నెల 2025 10వ నెలలో 9వ ఇప్పుడు మేము ఇది పండడం చెట్టుకి. నేను కోస్తూనే ఉంటున్నాను, అవి పూస్తూనే ఉంటున్నాయి, పండుతూనే ఉంటున్నాయి, కోస్తూనే ఉంటున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే మేము ప్రతి సంవత్సరం భలేగా మాకు ఎక్కువగానే పూస్తున్నాయి, బాగా తింటున్నామండి, భలేగా ఉంటున్నాయి. పచ్చిమిర్చి అండి చూసారు ఎంత గుత్తులుగా. ఈ కెమెరా మొబైల్ సరిగ్గా నేను మొక్కలు చూపించలేకపోతున్నాను. ఒకసారి చేతితో పట్టుకొని చూపించడం, మరొక చేతితో కొయ్యడం, దానివల్ల కొంచెం సైడ్ అయిపోవడం. తర్వాత చూసుకుంటున్నాను. చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు. డ్రాగన్ ఫ్రూట్ ఒక 4-5 కోద్దాం అండి. అన్నీ కోసిన ఒకసారి తినలేం కదా, ఒక్కొక్కటి మా వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చి మనం తిందాము. నా వీడియో చూసిన లైక్ చేయండి, షేర్